హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీకు మన వీడియోస్ గురించి తెలుసు కదా. మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అలాగే మన వీడియోస్ చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 201తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 201లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. దోస్తులు, మరి ఈ వీడియోకి 1K లైక్స్ ఇస్తారు కదా. మురళి, నాకు ఆకలి వేస్తుంది. నాకు కూడా ఆకలి అవుతుంది. ఇంటికి పోతాం కదనే, ఇంటికి పోయినాక తిందాం. ఆగు, ఒక 5 నిమిషాలు ఆగుండ్రి. నేను ఆగలేను మురళి, ప్లీజ్. నేను ఆయనకే ఆగా. బేబీ, నువ్వెన్నైనా చెప్పు మురళి, నాకైతే ఆకలిస్తుంది. నాకు ఇప్పుడు ఏదైనా ఒకటి తినడానికి కావాలి. అది తింటే నేను కూడా తింటా, నాకు కూడా కావాలి. మిమ్మల్ని ఇద్దరిని బయటకు తీసుకొచ్చిన చూడు, నా కర్మ. మంచిగా అయింది. తాలకాయ ఇంకా కొంచెం గట్టి కొట్టుకో, మంచిగా అవుతుంది నీకు. ఎందుకే నా మీద నీకు గంత కక్ష? ఎందుకు అన్న కాదని దాన్ని వేసుకుంటావు. అది ఎట్ట పాడైంది, ఎండుకపోయిన వెనకమ్మ లెక్క ఇంత గుడ్లు పెట్టుకొని. ఆ బొచ్చు చూడు, ఎత్తి మీద ఏదో పెద్ద జంబకాని వేసినట్టున్నది. ఆ ముక్కు చూడు, ఆ కోడి ముక్కు కోసి దీనికి పెట్టినట్టున్నది. మూతి, అది మూతో అర్థం కాదు, ఎండుకపోయిన గీతో అర్థం కాదు. ఒక చేయి కర్రగా, ఒక చేయి తెల్లగా. ఏమంటే మా డాడీ నల్లగుంటది, మా మమ్మీ చెల్లగుంటది అంటది. ఒకళ్ళు నల్లగా ఒకళ్ళు తెల్ల ఉంటే గట్ల కుడతారు ఎవడన్నా? తేడా ముఖం దిది, తేడా ముఖ పొల్ల గిట్ట కుడతారు. 2 మిచుకు వేసి మిచుకుడు కలర్ కుట్టాలి. చెవులు చూడు, ఆ చెవులకి ఇంకా అటోటి ఇటోటి దిగేసింది. అయిపోయిందాను? అయిపోయిందే. ఏం చేస్తావే మురళి? అసలు దీన్ని ఎలా చేసుకున్నావు నువ్వు? దీని అవతారం చూడు ఎలా ఉందో. బర్రె కాదు, దున్నపోతు, తెల్ల దున్నపోతు. ఆ బర్రెకు తగ్గట్టే ఆ జుట్టు చూడు ఎట్లుందో. బేబీ, ఆ జుట్టుకి ఇంకా ఎప్పుడు హెన్నా పెడుతుంది. దీనికి తిండే దండగా అంటే ఇంకా జుట్టుకు కూడా తిండి పెడుతుంది. ఆ చెంపలు చూడు, అవి చెంపలా లేకపోతే మైదా పిండి బోండాలా? అసలు ఈ బర్రెది మొత్తం ఎట్లుందంటే, మురళి నీకు గుండ్రటి బోండాలు చేయొచ్చా? మైదా పిండి బోండాలు? ఆహా, చేయరాదు. నీకు చేయరాదు కదా. ఇప్పుడు నేను చేయమంటే ఎలా చేస్తావు బోండాలు? ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి మీడియం సైజు అట్లా చేస్తావు కదా. ఆ బోండాలన్నిటిని తీసుకొచ్చి అతక పెడితే ఇగో ఈ బర్రె అనసూయ తయారైతుంది. బోండాలను తీసుకొచ్చి అతక పెడితే నేనైతానా? అవునే. అగో ఆ జుట్టు ఒక బోండం, నీ గుండె ఒక బోండం, నీ చెంపలు 2 బోండాలు, నీ కళ్ళు 2 బోండాలు, నీ మూత ఒక బోండం, నీ ముక్కు ఒక బోండం. ఇంకా కిందికొచ్చి చెప్పమంటావా? బేబీ, నువ్వు ఆగు మురళి. అది నన్ను తిడుతూ ఉంటే నువ్వేమనవు? నేను దాన్ని 2 మాటలు అంటానో లేదు. బేబీ బేబీ అంటున్నావు. డిఫరెంట్ సైజ్ బోండాలను తీసుకొచ్చి అతక పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నావు నువ్వు, పొట్టిగా గున్నపందిలాగా. ఏం సప్పుడది? దగ్గొస్తుంది. ఏందే దయ్యం లెక్క గట్ల చూస్తాను? దగ్గొస్తే దగ్గుడు కూడా తప్పేనావే. నువ్వు నవ్వలేవా ఇప్పుడు? అది నవ్వుతే నేను నవ్వినా అంటావేందే? నేను నవ్వలే. బేబీ నవ్విందా అన్నాడు. ఏమో నాకేం తెలుసు. మురళి, ఆకలిస్తుంది. అవును, నాకు కూడా ఆకలి అవుతుంది. టైంకి రాజు కూడా లేడు. రాజు ఉన్నా మంచిగా ఉంటుండే. ఎందుకు మురళి? ఇప్పుడు బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఏ నుంచి పెట్టుకుంటా నేను? ఎప్పుడు నా కొడుకే పెట్టుకోనా? ఎప్పుడన్నా బయట నుంచి నాకేమన్నా తెప్పించినావా? నన్ను బయట ఏమన్నా తినిపించినావా? నీ ముఖమేనడన్నా అద్దంలో చూసుకున్నావా? నీ ముఖానికి ఒక్కల్ని వేసుకున్నాడే ఎక్క. వాళ్ళనే చక్కగా చూసుకోవు, బయట తినిపియవు, ఏం చేయవు, ఇంక ఇద్దరిద్దరిని వేసుకుంటావు. ఇప్పుడు చెప్పి ఏం తినిపిస్తావో తినిపి. అలా అంటావేంటి మురళి? మేము ఎప్పుడైనా తింటాం, ఆ రోజు ఎప్పుడో ఒకసారిగా తినిపి మురళి. నువ్వు పర్సు తెచ్చినావా బేబీ? చూసావుగా, నేను అసలు ఏం తెచ్చుకోలేదు. మరి నాతోటి ఎట్లయితుంది బేబీ? ఎందుకు మురళి అలా మాట్లాడుతున్నావు? నీ వ్యాలెట్ ఉందిగా నీ దగ్గరే, అందులో డబ్బులు లేవా? కార్డు కూడా ఉంటుంది కదా నీకు. అమ్మ ఆలేటట, అందులో డబ్బులట, కార్డులట. నా మొగన్ కార్డులు ఎన్నిసార్లు గీకిచ్చినవి నువ్వు? అన్ని డీటెయిల్స్ చెప్తాంది.
మొగుని గురించి. నీకేమైనా పిచ్చి పట్టిందాను? నీకెలా హస్బెండ్ మురళి, నాకు కూడా అలాగే హస్బెండ్. మురళి దగ్గర ఏమేమి ఉన్నాయో నాకు తెలీదా? మరి నాకు కూడా హస్బెండే కదనే. మురళిగాడు నిన్ను వేసుకున్నాడని నాకు తెలిసిందా? మురళి ఆకలి ఆకలి. ముందైతే ఏదైనా ఒకటి తినిపి, తర్వాత ఏడ్చావు గాని. మురళి ఏడవకు మురళి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది మురళి. ఏమొద్దులే, నేనేం తినను. ఒక్కసారి తినిపిమంటే అలా ఏడుస్తున్నావేంటి మురళి? నీకు నేనంటే ఇష్టం లేదా? ఇప్పుడు నేనేమన్నా బయట తినిపించినా అనుకో, ఆ, ఫర్ సపోజ్ ఇడ్లీ తినిపించినా అనుకో, ఆ, నువ్వు ఎన్ని తింటావు బేబీ? 2 ఇడ్లీలు. నువ్వు 2 తింటావు బేబీ, నేను కూడా 2 తింటా. అది ఎన్ని తింటావు తెలుసా? ఎన్ని తింటా? మా అంటే 40 తింటా. నువ్వు ఏడవకు మురళి, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఫర్ సపోజ్ నేను బోండాలు తినిపించినా అనుకో, నువ్వు ఎన్ని బోండాలు తింటావు? 3. నేను 4 తింటా. ఆ బోండంది ఎన్ని బోండాలు తింటావో తెలుసా బేబీ? ఎన్ని తింటా? ఓ 50 తింటా. గట్లా చేస్తే నేను ఆస్తులన్నీ అమ్ముకోవాలి బేబీ. సిప్ప పట్టుకొని రోడ్డు మీద అడుక్క తినాలి బేబీ. ఒక్కసారి తినిపిస్తే అది ఆగుతుంది అనుకుంటున్నావా? రోజు తింటా అంటది. మంచిగా రోగం తిరిగింది. బేబీని చేసుకుంటావు బేబీని. మంచిగా ఇద్దరు కలిసి బయట పోతాండ్రు, మంచిగా తింటాండ్రు, ఎంజాయ్ చేసి వస్తాండ్రు. ఇప్పటి నుంచి మీరు ఎటు బయట పోతే నేను అటు వస్తావు, మీ ఎంబడే పడతా. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూస్తావు. మురళి ఏడకు మురళి. నువ్వేడు పాప మురళి. అయ్యో ఏడకు మురళి, నువ్వు ఏడితే నాకేడు పడుతుంది మురళి. ఏడు పాపుతావా లేదా? ఆపలేదనుకో ఈ బోండం దాన్ని హోటల్కి తీసుకెళ్తాను. పోదాంపా. వట్టి హోటల్ కాదు, రెస్టారెంట్లకు పోదాం. రాజుగాడు ఎప్పుడు ఒక రెస్టారెంట్కి పట్టుకుపోతాడు, గంటలకు పోదాం. అలా చిట్టిపాయలు మంచిగా ఉంటాయి, బిర్యానీ కూడా సూపర్ ఉంటుంది. నాన్నలు, రెట్టెలు, కబాబులు, కొత్తలు అన్నీ సూపర్ ఉంటాయి. అపాల పిస్సులు కూడా ఉంటాయి, కాంచి బిర్యానీలు అబ్బాబ్బాబ్బా మస్తు ఉంటాయి. సే బోండదానా ఇంటికి నాడు. అయ్యో రెస్టారెంట్ కదా, సరే మరి హోటల్కి పోదాంపా. రెస్టారెంట్ లేదు ఏం లేదు, నీ మొహానికి రెస్టారెంట్ అని కూడా అనరాదు. రెస్టారెంట్కి వెళ్ళి తింటావా? నీకెందుకే, నా మొగుడు నన్ను తీసుకుపోతాడు. నిన్నొక్కదాన్నే తీసుకుపోన్నా, నేను కూడా పెండ్లాన్ని, నన్ను కూడా తీసుకుపోతాడు. నీకెందుకు? ఎట్లా తీసుకుపోతాడే? నీలాంటి వాళ్ళు ఏమంటే మొగుళ్ళు డిప్రెషన్లోకి పోయి చచ్చిపోతాండ్రు. అవును, నువ్వు తినే తిండికి ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఇడ్లీ ఒకటి తింటారు, 2 తింటారు. ఎవడైనా 40 ఇడ్లీలు తింటాడా? మన కడుపు నిండది. ఏది తిన్నా భోజనం చేసినట్టు తింటా నేను, అన్నం తిన్నట్టు. 20 ఇడ్లీలు మంచిగా విసుక్కుంటా, అందులో చట్నీ పోసుకొని తింటా. ఇంకా 20 ఇడ్లీలు మంచిగా విసుక్కొని అందులో చట్నీ సాంబార్ 2 కలుపుకొని పిసుకొని తింటా. అప్పుడు నిండుతుంది కడుపు. నీ బొందనే నీ బొంద. అన్ని ఇడ్లీలు తింటే చచ్చిపోతావే. నేనేం చచ్చిపోను, తినకపోతేనే చచ్చిపోతా. బోండాలు ఎవడైనా 50 బోండాలు తింటారా? అది గిట్ట నోట్లు వేసుకుంటే పుసుక్కని కరిగిపోతుంది. ఇంకా పానీపూరీలన్నా నవ్వులుకుంటా తింటా. గిదైతే నవ్వులు కూడా అవసరం లేదు, గిట్లా అనగానే పుస అవుతుంది. 50 తింటేనే తిన్నట్టుంటది నాకు. ఒక్కటి తిన్నా అనుకో ఆప బుద్ధి కాదు. ఇక ఒక్కొక్కటి ఇంత ఉంటుంది, అవి 50 ఎలా తింటావే? అన్ని బోండాలు తింటే అరుగుతుందా అసలు? వామిటింగ్ అవుతుంది ఎవరికైనా. నాకు తినకపోతేనే వామిటింగ్ అవుతుంది ఆకలికి. ఇగో ఇడ్లీలల్లా సాంబార్ ఉంటుంది కాబట్టి అది తాగితే కొంచెం కడుపు నిండి 40 ఇడ్లీలే తింటా. ఇక బోండాలల్లా సాంబార్ ఉండదు, ఏముండదు, అట్టి చట్నీ తోటే తినాలి. ఇక కొన్ని అయితే అట్టియే తింటా బోండాలు. అందుకే చక్కగా కడుపు నిండినట్టు అనిపించదు. 50 తింటా, 60 తినాలి కానీ 50 తింటా. అయినా నీ మొగుడు నాకు ఎప్పుడన్నా తెచ్చింది అనుకుంటానవా? ఎప్పుడు రాజుగాడే తెస్తాడు నాకు, నా కొడుకు. టేస్ట్ మొక్కదానా, కొడుకు గన్ని తెచ్చినా కూడా కొడుకుని నీ కొడుకు కాదనుకున్నావు. డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాడే నీ కొడుకు అనుకుంటావు. నువ్వు పెద్ద వేస్ట్ దానివి. మరి నువ్వే చెప్పినావు కానీ అమెరికా కొడుకు నీ కొడుకు అని. అలా చెప్పినంత మాత్రాన నువ్వు పెంచిన ప్రేమ, పెద్ద చేసిన ప్రేమ ఎటుపోతుంది? ఇవన్నీ కాదు ఇప్పుడు. రెస్టారెంట్కి పట్టుకపోరా? రెస్టారెంట్ లేదు, గడి గుడ్డు లేదు. పందిలాగా తిని అంబోతులాగా బలిచినావు. లేకపోతే నీళ్ళకి ఎండకపోయినా
పైన ముఖం పెట్టుకొని ఉంటారా అవే ఎట్లా పడినా వెనుక పైన ముఖం దానా థూ ఓసే బోండం దానా గట్టిగా అరవకే గట్టిగా అరిస్తే ఇంకా 50 ఇడ్లీలు ఎక్కువ తింటావు ఆ మొహం చూడు ఎట్లా పెట్టిందో దీని మొహానికి ఈ బోండం మొహం దానికి ఇదట ఐశ్వర్యరాయ్ అట ఐశ్వర్యరాయ్ని ఎప్పుడైనా చూసినావానే నీ మొహం ఎట్లుంది ఐశ్వర్యరాయ్ మొహం ఎట్లుంటది బర్రదానా బయట ఎక్కడ అనకు ఐశ్వర్యరాయ్ ఫ్యాన్స్ ఎవరైనా విన్నారంటే నిన్ను లేవట్టి కిందెత్తేస్తారు పద మురళి వెళ్దాం ఇంటికి ఓ బక్కదానా నువ్వు పద మురళి ఐశ్వర్యరాయ్ ఇప్పుడు గిట్లనే అయింది నా లెక్కనే ఉన్నది సేమ్ గామె కూడా దొడ్డుగొడ్డైంది సేమ్ నా లెక్కనే ఉంటదట అందరు అన్నారు ఇక బాబు లేదా హోటల్కు 50 తినా 45 తింటా ఇడ్లీలు కూడా 35 తింటా నేను ఐశ్వర్యరాయ్ లెక్క ఉండనట సేమ్ గట్లనే ఉంటా నీ బోందా నడు ఈ మురళిగాడు ఏమో అనుకున్నా బాలే మెయింటైన్ చేస్తాడు ఇద్దరిని వాని మీదకి ఏ వచ్చినా ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతాడు కథ మెల్లగా సైడ్ అయిపోతాడు ఇక జీవితం అంటే గిట్లనే ఉంటది బాధలుంటాయి దుఃఖాలుంటాయి సంతోషాలుంటాయి అన్నుంటాయి కష్టాలు ఏవి కూడా చెప్పిరావు వచ్చినప్పుడు కుంగిపోకుండా స్ట్రాంగ్ ఉండాలి మన చేతిలో ఏది ఉండదు కాలం మనల్ని ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాలంతే ఇక్కడనే ఎక్కడ పెట్టిన దొరుకుతాం లేవంటే ఏమైంది? చిన్నారిది క్యాప్ కనిపించిందా రాజు దొరుకుతానే లేదు బయట దండ మీద కనిపించింది. నిన్న విండినట్టున్నావు. నా టవల్ తెచ్చుకున్నప్పుడు కనిపించినట్టు అనిపించింది. అవునా అవును కదా మర్చిపోయినా రాణి ఉమ్, ఇటు రా ఒకసారి. ఏంటి రాజు ఇటు రావే. ఉమ్, ఏమైంది? అసలు దగ్గరికే వస్తలేవు. చిన్నారి ఏడుస్తుంది రాజు ఎందుకు అట్లా దూరం దూరం పోతున్నావే రాణి? నేనేం చేస్తానే నిన్ను? భయం అవుతుందావే? లేవు ఎందుకు భయపడుతున్నావే? మొన్ననే డెలివరీ అయింది కదా రాజు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనావే నిన్ను? రోజు ఒక్కసారన్నా వచ్చి ఇట్లా హగ్గిచ్చిపోవే. అంత దూరం దూరం ఉండకే. భయపడకు. నేను నా లిమిట్స్ క్రాస్ చేయా. నువ్వు ఇంత దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి రాజు ఫీలింగ్సే కానీ రాని ఏం కాదు. రాణి రాణి దేని రాను మొక్క మంగడిపోతే ఒక 5 నిమిషాలు ఉంటాయి అంతే ఫీలింగ్స్. తర్వాత మా అమ్మనో అత్తనో లేకపోతే మీ అమ్మనో ఎవరో ఒకరు వచ్చి పోగొడతారు. సరేనా? ఏ రాణి లే, అమ్మ వస్తుంది. ఉహు, అరే అమ్మ వస్తుంది, లేవే. నేను లేవ్వా నాకు ఇట్లనే మంచిగా ఉంది కొంచెం సేపు వండుకొని లేస్తా ఏ లేవు. లే, ఎటువైంది రాణి అమ్మ వస్తుంది, నడివే పోవే. ఏ రాణి దేని రాని మొక్క మంగడిపోతే అమ్మ ఇక్కడనే ఉంది. వస్తున్నా అత్తమ్మ నీ సంగతి చెప్తావు నడు. ఏంటిది అత్తమ్మ ఎటువైనవే ఎంతసేపటి నుంచి పిలుస్తానా నేను బిడ్డనేమో బొంబాయి దానికి ఇచ్చినావు నువ్వు ఎటువైనవే బాత్రూంలోకి పోయినా అత్తమ్మ బాత్రూంలో ఉన్నావా దీని రాని మొక్క మంగడపోతే ఎతికి ఎతికి సగమైనా నేను ఎందుకత్తమ్మా ఏమైంది ఏడుస్తుందా చిన్నారి ఏ ఏడతలేదు బొంబాయి పక్కకేసుకొని వన్నది మంచిగా నిద్రపోయింది పెద్దమ్మ కూడా పడుకుందా ఈ టైంలో అవ్వో ఆయనతో వన్నదా ఇది ఆయన తింటాందా బొంబాయిది గింబాయిదా నొరుతన్నా ఏమోనే మరి వదిన మాకు శాతం అయితలేదేమో ఎందుకు అన్నదో ఏమో ఒకసారి చూసేస్తా చూసొచ్చడు కాదు కానీ నేను ఎందుకు పిలిచినా అని అడుగుతాను లేవేందే ఎందుకు పిలుస్తున్నారు అత్తమ్మ అంతా నోరంతా సప్ప పడ్డట్టు అయిందే ఓ 10-15 మిరపకాయ బజ్జీలు చేయకపోయినవి మిరపకాయ బజ్జీలు చేయమంటే అంటానవేమే పోనాడు నేను ఆర్డర్ ఇస్తానా సేపోనాడు చిన్నారిని ఎత్తుకుంటే చేతులు మండుతాయి అత్తమ్మ మిరపకాయ బజ్జీలు మండితే మండే మంచి సబ్బుతోటి చేయగడుకో ఏం కాదు ఇప్పుడు నేను మిరపకాయలు జీరి ఇత్తులు తీసి నీకు ఇట్టే నువ్వు చేస్తా అని చూస్తాను కదా ఇక నువ్వు చేసేదేమున్నది ఆయనతో నేనే చేసుకున్నట్టు మరి చేసుకో ఇంకేందే. ఆగు ఓళ్ళు మాట్లాడతాండ్రే వెనకకు తిరిగితే కనబడుతుంది ఎవరు మాట్లాడుతాండ్రు. కళ్ళు నెత్తిలున్నాయి నీకు. ఎవరు కనబడతాండ్రు ఏం కనబడతారు. ఆగో వదినమ్మనా అయ్యో పిల్లలు ఏమైనా లేచిందా
ఆయనమ్మకు నిద్ర ఉంటుందో లేదో చక్కగా మంచిగా వంటది, పిల్లని తీసుకొచ్చుకపోవే రాని అని చెప్తాన్నా. అట్లనావే, మరి నాకు ఇంకేందో వినబడ్డది. ఏ గదే అదినే, నిద్ర ఉంటుందో ఉండదో మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని చిన్నదాన్ని పట్టుకరామ్మ అని చెప్పిన. ఏ నాకు శాతనైతే లేదు అత్తమ్మ అంటుంది. చేతులట మంటలు ఎత్తన్నాయట. ఇక దాని కూడా నిద్ర లేదేమో. నేను ఎత్తుకుంటే తేపోవే అని చెప్తాన్నా. అట్లనా? ఈ పిల్ల అప్పుడే లేచిందా? నువ్వు వండకపోయినవనే ఏడ్పిని నేను తీసుకొచ్చుకోకపోదునా? పందామనే వన్ననే, ఎవలో బొంబాయి బొంబాయి అని బాగా గలవరిస్తాండ్రైతే వినబడే వచ్చిన. ఆగో ఓలంటారు, బొంబాయి అని ఎవరంటారు నిన్ను? ఎవతో ఒక తంటది బద్మాస్ది, బొంబాయిది అంటది. అది దానికి బల్పు బాగా, చిన్న లేదు పెద్ద లేదు, ఎవరిని పడితే అలానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాని బద్మాసి ముఖం అంగడిపోతే, దాని బద్మాసి ముఖంలో చెప్పు నాడబెడితే. ఏ బద్మాస్ అది ఎవతది నిన్న అనేది? నాకు చూయించేది దాన్ని చంపి పారెత్తా. నేనే చంపుతావు సారి చూసి. అన్నెవడినో కృష్ణుడు కదా 100 తప్పులేదాకా వెయిట్ చేసిండు కదా, గట్లనే చూస్తానా. ఎప్పుడో ఈ గన్ను బట్టి షూట్ చేస్తే పిట్టను కాల్చినట్టు రాలిపడుతుంది కింద. ఏనికెందుకు అనేసమా, నేనే చంపెత్తే ఎవతో చెప్పు. ఇది నన్నే అంటుంది. వామ్మో, గన్ను తెచ్చుకున్నది ఏంది ఆయన? ఎప్పుడోసారి పుట్టుక్కను కాలితే పటుక్కని కింద పడతా నేను. నాది అసలే చిన్ని గుండె, గిట్ల బుల్లెట్ దిగంగానే పుట్టుక్క అంటది. ఇటు ఇయ్యండి పెద్దమ్మ. వాళ్ళ చెప్పులు వేసుకోకుండా ఎందుకుంటున్నావే? చెప్పులు వేసుకోనుండు, కాలు గుంజుతలేవా? కింద సల్లా ఉన్నది గచ్చంతా, మళ్ళా జ్వరమత్తది పిల్ల. బాలింత లెక్క ఉండాలే. గంట సేపు నిల్చొని ఏం మాట్లాడుతున్నావు మీ అత్తతోటి? కూర్చొని మాట్లాడాలి. మర్యాదలు గిర్యాదలు తర్వాత, ముందు ఆరోగ్యం ముఖ్యం. ఇంకోసారి ఎక్కువసేపు నిల్చోకి చెప్తున్నా. సరే పెద్దమ్మ. అవునే బద్మాషాడదానా, అది గంటసేపు నిల్చొని ఉన్నది కూసోమంటలేవేంది? ఏ చెప్తే ఇంటలేదు అదినే. బాత్రూమ్ పోయింది, గిట్ట వచ్చింది, 5 నిమిషాలు కూడా కాలే. కూసవే అంటే కూసుంటాను లేదు. అది జరుగు. ఒక 5 నిమిషాలు కొంచెం సేపు అంటనే అంటే బర్రె అన్నట్టు రేదోరుతాంది రాని అని. ఇంట్లో వాళ్ళందరూ లేవన్నావే నువ్వు వరితే? ఏ నేనేడొర్తి, అసలు దాన్ని విలువనలేదు. నీకు కాలు వచ్చిందమ్మా. అగో ఎటువైనవానే? నేను ఇటు మాట్లాడుతూ ఉంటే ఆ టాపిక్ డైవర్ట్ చేస్తుంది మళ్ళా. ఇంటి ముందట ఒక పిల్లగాడు బాల్ పడ్డదని వచ్చిండు, ఇచ్చిన. ఏమో కింద కూసోకే అంటే కింద కూసుంటుంది. ఇది సల్లా ఉన్నది కింద. ఓ సాప వారేసుకున్నా నా కూసో. గిడ కూసుంటే ఏంది రాని పక్కకు? ఏ వదిన ముందట ఏం కూసోవాలక్క? నా ముందట కూసోదు. అబ్బా ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా వండనియరు. అయ్యో ఏమైందక్క? పండుకోకపోయినా కొంతసేపు, రాత్రి నిద్ర పట్టలేదన్ను. వంట అని పోతివి కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? పండనిస్తారా నన్ను? పండనియరు. 24 గంటలు తిండి గోల. టిఫిన్ తిని అరగంట కూడా కాలేదు, ఇప్పుడు తిండి తినాలి మళ్ళా. ఏందో కళ వచ్చినట్టున్నది అది నీకు. అవు కలనే వచ్చింది. నోరంతా సప్పబడ్డది. మిరపకాయ బజ్జీలు గోలియకపోయినావు, ఇవన్నీ కలలే. మిరపకాయ బజ్జీలా? నోరు సప్పబడ్డదా అని? నాకే సప్పబడుతుంది, నేనే గోలియమంటానా కదా. అవని ఏం కూర్చుంటావు? లేవు. అగో మీ ఎంపరాలే చెప్పబట్టే కింద కూసోకని. లేవనట లేవు. అయ్యో ఏం కాదు అదినే, ఏమైతుంది కింద కూర్చుంటే? అందుకు కాదు నేను అనేది. ఓ 4 మిరపకాయ బజ్జీలు చేయపో, అందరికీ నోరు సప్పబడ్డదట. పో, ఏం కూర్చుంటావు? ఓకే, మిరపకాయ బజ్జీలు తినబుద్ది అవుతుందా వదినే? మరి శనగపిండి మిరపకాయలు ఉన్నాయో లేవో చూస్తా. ఇక మిరపకాయలు దొడ్డి లేనే లేవు, అన్నీ సన్నగా ఉన్నట్టున్నాయి కూర మిరపకాయలు. ఏం కాదు, సన్న బియ్యం మంచుకుంటాయి, కారం. దొడ్డి సప్ప ఎట్లా పాడైతాయి? అయ్యో ఆయన గట్లా అంటావు, ఆయనతో దొడ్డికి పెట్టాయి. ఇక్క ఏం పెట్టది? నేను అండ్ల దొడ్డి ఏరిత్తపా. మరి శనగపిండి ఉన్నదా? లేకపోతే రాజుని తెమ్మందాం, అల్లుని తెమ్మందామా? చేయన్నా మరి? చేస్తా. కూసో, గిడ మంచం మీద కూసో వెసెల్లే. మిరపకాయ బజ్జీలు చేయమంటుంది కదా అక్క, గొన్నని వేసేత్తతి. పొద్దుగా లేచి నుంచి ఎన్ని పనులు చేస్తానో నడుము ఉంటుందా? కూసో, గిడ కూసుని దుద్ద సోఫాలా. ఇది మంచిగా బొంబాయిది, నా సోఫా ఆక్రమించింది. నేను సోఫాలో కూసుందు, ఇంకా దాన్ని వచ్చి కూసోమ్మంటుంది. అది ముందే బిత్తిరి మొకబ్ది, దాన్ని కూసోమ్మంటుంది. ఇంతకేదే కదా నన్ను. అప్పుడప్పుడు అదొకటి అనుకుంటా దాన్ని భయపెడతా. నాకు భయానికి ఏదో ఇంత మర్యాద ఇస్తుంది. ఇప్పుడు దాని ముందట నన్ను సులుకనే వేసి దాన్ని కూసోబెడదామని చూస్తాంది. ఇది బొంబాయిది. దీని బొంబాయి ముఖంలో చెప్పు నడబెడితే ఓ 4 ఏత్తక్క.
మిరపకాయ బజ్జీలు ఏమేం లేవు. రోజు ప్రొద్దున సాయంత్రం నూనెల దేవేటి తింటే సస్తావు. వారానికి ఒక్కసారో వారానికి 2 సార్లనో తినాలి నూనెలో గొలిచినాయి. రోజు తిని మునుగుతావే. వచ్చినప్పటి నుంచి చూస్తానా ఏదో ఒకటి తింటూనే ఉన్నావు. నూనెలో గొలిచినాయి ఉంటావా? 4 రోజులు మంచిగా ఉండాలన్నదా, రోగాలు తెచ్చుకోవాలన్నదా? ఇవాళ రేపు హార్ట్ స్ట్రోకులు మన్ను దుబ్బలు వస్తున్నాయి. హాస్పిటల్లో వారెత్తారు, స్టెంట్లు ఎత్తారు. అర్థమవుతుందా? నిద్రలో హార్ట్ అటాక్ వచ్చిందంటే పుట్టుక్కని పోతావు. నేను పోనదినే. బొందా ఏది చెప్పినా మళ్ళీ ఏదో ఒకటి ఉల్టా అంటావు. నీ గురించే కాదు, మొత్తం కుటుంబం గురించి ఆలోచించాలి. ఇంట్లో ఆడవాళ్ళకు ఏమన్నా అయితే కింద మీద అవుతుంది మొత్తం కుటుంబం అంతా. దీని ఆయిల్ ఫుడ్ పాడుగాను. గన్లా పెసర్లు నానబెట్టినవి ఉన్నాయి, మొలకలు వచ్చినాయి. ఆకలైనప్పుడల్లా పిరికెట్ తినిపోనాడు. ఏగ పెసర్లు మొలకలుగా నాకు పడేయదునే, అంత పిత్తులత్తాయి. ఆంటీ బాల్ ఆగో, బాల్ మళ్ళా పడేసిన పిల్లగా. ఇంకోసారి బాల్కి టేసినావనుకో చాక్లెట్ అన్న ఏదైనా తెచ్చిత్తేనే ఇట్ట బాల్ చెప్తాన్నా. తూ తిని బతుకు. ఇంకా చిన్న పురాణాల దగ్గర కూడా తినేటి అడుక్కొని తింటది. ఏమైంది రాని? పాలు తాగుకుంటా నన్నే చూస్తున్నది పెద్దమ్మ. నేను మిమ్మల్ని చూసిన కొద్దీ మాట్లాడిన కొద్దీ నన్ను చూస్తున్నది. ఇప్పుడు గట్లనే చూస్తారే. అమ్మని చూసి అన్నీ నేర్చుకుంటారు. ఇక అమ్మ ఏం చేస్తుంది, అమ్మనేనా, అమ్మ ఎట్లున్నది అని గుర్తుపడతారట. చిన్నారి అమ్మ మగ పిల్లగాడు పుట్టే దానికి ఇచ్చే. దీనికి 2 పిల్లలుంటే 2 కలిసి నానమ్మని ఆడిద్దరు. ఎట్లే అవుతుందో ఏమో బద్మాషి దాంతో. ఈ పిల్లలన్నా మంచిగా చూసుకోవాలి తల్లిని. కొడుకుంటేనైతే గదరాయించి పెట్టేటోడు దాన్ని. మూసుకొని మూల కూసుంటుండే. మళ్ళా కానుపులనన్నా కొడుకు పుడతాడు. రాజుగాడైతే రాని రాని అంటాడు. మళ్ళీ ఎప్పుడేటి మాట్లాడతాడో ఆయనకి తెలియదు. అప్పుడే అవ్వాచెల్లె అంటాడు, అప్పుడే పెళ్ళామా అంటాడు. ఆడొకడు మెంటలోడు. చూసింది జాలిగా పాల్దావు పిల్ల. బ్రషింగ్ అయిందా స్వప్న? ఇంకా కాలేదు సురేష్, నిద్ర వస్తుంది. మీ ఆడోళ్ళు నిజంగా గ్రేట్ స్వప్న. డెలివరీ అయ్యాక ఇన్ని పెయిన్స్ ఉంటాయి. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, ఎంత కష్టమో కదా. అవును సురేష్, అసలు ఫీడింగ్ ఇచ్చుడే రాదు ఫస్ట్లా. నువ్వు సపోర్ట్ ఇస్తేనే ఇస్తుంది. ఇప్పుడు కొంచెం అలవాటైంది కదా. నిజంగా ఒక మదర్ అంటే ఎంత గ్రేటో కదా స్వప్న. ఈ టైంలోనైతే ఎవ్రీ 1 అవర్కి ఫీడింగ్ ఇవ్వాలట. నైట్ పగలు ఎప్పుడు తేడా లేకుండా. అసలు నీకు నిద్ర ఎలా సరిపోతుంది? హనీ పడుకున్నప్పుడు నువ్వు పడుకోవాలి. అందుకే నైట్ అంతా నువ్వే ఎత్తుకొని ఉంటున్నావు కదరా, ఏమైందట? నేను తన దగ్గర ఉండేది నైటే కదా మమ్మీ. అందుకే నైట్ తనకి సపోర్ట్ ఇస్తున్నాను. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఫీడింగ్కి స్వప్న దగ్గరికి తీసుకెళ్తున్నాను. కానీ తను లేవాలి కదా. ఎవ్రీ 1 అవర్కి లేస్తుంది పాపం. నిద్ర ఎలా ఉంటుంది? మరి అలాగే ఉంటుందిరా. ఇప్పుడు అందుకే మొత్తం రెస్ట్ తీసుకోవాలి. ఫీడింగ్ ఇవ్వడం, తినడం, పడుకోవడం అంతే. కానీ చిన్న చిన్నగా ఎక్సర్సైజ్లు, వాకింగ్లు చేయాలి నెల తర్వాత. దీనికి ఇప్పుడే ఎక్సర్సైజులు, వాకింగ్లను స్టార్ట్ చేసింది. మళ్ళెవరినన్నా యోగా ట్రైనర్ని పెడుతుందయింది. నువ్వు లేచి రెడీ అవ్వరా, ఆఫీస్కి వెళ్ళవా? ఏంటి మమ్మీ, ఇవాళ సండే, హాలిడే రోజు కూడా వెళ్ళమంటున్నావా? అరే నేను మర్చిపోయానురా. ఎంజాయ్ ఎంజాయ్. దీనికి సండే రోజు కూడా ఆఫీస్కి పోవాలి బర్రదానికి. ఇది మాత్రం ఇంట్లోనే ఉంటుంది. అయితే ఎంజాయ్ చేయరా. మరి నువ్వు ఇంత ప్రొద్దున ఎందుకు లేచావురా? రోజు రాత్రి అసలు నీకు నిద్రనే ఉండలేదు. తెల్లారు లేస్తే ఆఫీస్కి వెళ్తున్నావు. ఈరోజైనా రెస్ట్ తీసుకో, పడుకో వెళ్ళి కాసేపు. ఏంటి మామ్, చిన్నప్పటి నుంచి ప్రొద్దున లేవడం అలవాటు చేసావు. ఇప్పుడు పడుకోమంటే పడుకోవాలనిపిస్తుందా నాకు? బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాసేపు పడుకో. అలా కంటిన్యూస్గా చాలా రోజులు నిద్ర లేకపోతే హెల్త్ పాడవుతుంది. ఓకే అమ్మా. ఏందట సురేష్, మీ మమ్మీ ఏమంటుంది? సండే రోజు కూడా ఆఫీస్కి పోమంటుందా? ఎందుకంత ఓవర్ చేస్తుంది అసలు? ఏంటి స్వప్న అలా అంటున్నావు? మమ్మీకి సండే అని మర్చిపోయింది, అందుకే అలా అంది. ఆ మాత్రం దానికి నువ్వు అలా మాట్లాడాలా? లేకపోతే ఏంది సురేష్, ఎప్పుడు మన ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఊగాస్తుంది. అట్లా రావచ్చా? వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్నో మాట్లాడుకుంటారు, మధ్యలోకి వచ్చి వినడం అవసరమా? విడిచిపెట్టు స్వప్న, పోనీ. ఏంటి పోనీ, ఊరుకున్న కొద్దీ ఇదే అలవాటు అవుతుంది మీ మమ్మీకి. అయినా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? బెడ్రూమ్లోనే కూర్చోవచ్చు కదా, డోర్ వేసి. నీకు డిస్టర్బెన్స్ అయితే లేస్తావని ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను.
మరి నేను లేచినాకనన్నా మళ్ళీ రా అక్కడికి. ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీ మమ్మీ ఇట్లనే వేస్తుంది. నాకేమో నచ్చది. మీ మమ్మీని ఏమన్నా అంటే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. వదిలేసేయి స్వప్న. వెళ్ళి బ్రషింగ్ చేసుకోపో, లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేయవా? నువ్వు తిన్నావా? లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నా. బ్రషింగ్ చేసుకోపో, తిందాం. హనీని మమ్మీని ఎత్తుకోమందాం. సండేనే కదా, మామ ఎత్తుకుంటాడులే. మీ మమ్మీ బలవంతంగా ఎత్తుకుంటుంది. ఇష్టమే ఉండదు అసలు హనీ అంటే. కొడుకు పుడుతుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నది. పాప పుట్టంగానే ఇట్లా చేస్తున్నది. మా మమ్మీకి పాప బాబు అని అస్సలు ఉండదు డిఫరెన్స్. ఎవరైనా ఒకటే. మమ్మీకే కాదు, మా అందరికీ అంతే. ఎవరైనా ఎత్తుకోదు కావచ్చు. నేను ఒక పిచ్చిదాన్ని. బాబు పుడితే నన్ను ఎత్తుకుంటుండే కావచ్చు అని తెగ ఫీల్ అవుతున్నా. ఎందుకు ఎత్తుకుంటలేదు? ఎత్తుకుంటోంది కదా రోజు. ఏదో అట్లా ఎత్తుకోకపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారని ఏదో అట్లా ఎత్తుకుంటుంది. నేను పోయి చెప్తా కదా మా అమ్మ వాళ్ళకు అసలు ఎత్తుకోదని. అట్లా అంటారని ఎత్తుకుంటుంది అంతే. యాక్టింగ్ చేస్తుంది మా మమ్మీ మస్తు. పోయి మీ డాడీకి ఇచ్చిరాపో, నేను బ్రషింగ్ చేసుకొని వస్తా. బ్రేక్ఫాస్ట్ తిందాం. తిన్నాకనైతే నేను కాసేపు పడుకుంటా చెప్తున్నా. సరేరా, పడుకో, నేనే చెప్తున్నా కదా. మళ్ళీ మీ మమ్మ వచ్చి హనీని ఎందుకు ఎత్తుకున్నావు అని నేను అన్నది కదా. ఎందుకంటదే? అంటే నేను ఊరుకుంటానా? నా కూతుర్ని నేను ఎత్తుకుంటున్నాను. ఈరోజు హాలిడే నాకు. మొత్తం నా హనీని ఎత్తుకొనే ఉంటాను. నువ్వు ఒకడివి. హనీ హనీ అని మొత్తానికే నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావు కదా. కూతురు పుట్టినాక మొత్తం నన్ను మర్చిపోయినావా ఏంది? ఏమంటున్నావు స్వప్న? నేను నిన్ను అసలు నెగ్లెక్ట్ చేస్తున్నానా? ప్రొద్దున పాలు కూడా నేనే కలుపుకొచ్చిస్తున్నాను నీకు. ఆ బ్రెడ్ మంచిగా లేదు సురేష్, వేరే తీసుకొనిరా. స్వప్న, మంచి మంచి బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. బ్రెడ్ తింటావేంటి ఎప్పుడు? మీ అమ్మ చెప్పిందా ఇట్లా అనమని? కాదు స్వప్న. నాకు అసలైతే మిల్క్ బ్రెడ్ ఇష్టం. అందులో టూటీ ఫ్రూటీ ఉంటేనే, అదైతేనే తినేదాన్ని. అదొద్దు, ఓల్ వీట్ బ్రెడ్ అని చెప్పిండ్రు. అది టేస్ట్ లేకున్నా అదే తిని వస్తున్నా. ఇప్పుడు అది కూడా తినద్దంటుందా మీ అమ్మ? నీ ఇష్టం, తిను. నువ్వేది తిన్నా ఫీడింగ్ ద్వారా నీ కూతురికే వస్తుంది. ఆలోచించుకొని తిను. డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తానికే మానేసావు. నాకు తెలుసు సురేష్, నా కూతురికి ఏం ఫుడ్ పెట్టానో ఎట్లుంటే మంచిగా ఉంటుందో. హెల్దీ ఫుడ్ తింటే బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుంది బేబీకి. సుత్తి పెట్టుడు అయిపోయిందా సురేష్? సండే రోజు మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కథం స్టార్ట్ చేసినావు. ఇక రోజంతా నాకు దరిద్రంగానే ఉంటుంది. నేనేమన్నాను స్వప్న ఇప్పుడు? వెళ్ళు, బ్రషింగ్ చేసుకొని రాపో. ఆకలేస్తుంది నాకు. మళ్ళీ హనీ లేస్తుంది. వెళ్ళు. మంచిగా పోయి బ్రషింగ్ చేసుకొని తిందాం అనుకున్నా. మూడంతా పాడు చేసినావు. నాకు అసలు ఇప్పుడైతే పోబుద్ది అవుతలేదు. లేవు స్వప్న, ప్లీజ్. అవునా, పని మనిషి ఏంది? ఎందుకు రమ్మన్నావు ఆమెను? నువ్వు తిట్టానంటే చెప్తాను. తిట్టాను చెప్పు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ 10,000 ఇచ్చిన. 10,000 అంటే? ఈ మంత్ శాలరీ కాకుండా ఎక్స్ట్రా 10,000 ఇచ్చిన. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు? ఎందుకంటే మనకి హనీ వచ్చింది కాబట్టి. హాని వస్తే దానికోసం సేవ్ చేయి. సేవ్ చేసిందంతా వాళ్ళకి పెడతా అంటావేంది? ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. నా బిడ్డని సేఫ్గా నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరిద్దరూ సేఫ్గా ఉన్నందుకు. మీ అమ్మ చేయమందా ఇవన్నీ? మమ్మీ మమ్మీ అంటావేంటి? అసలు మమ్మీకి తెలియనే తెలీదు. ఇలాంటివి పట్టించుకోదు మమ్మీ. అవెందుకు పట్టించుకుంటుంది? పైసలన్నీ పోయినా ఆమెకి ఏం నష్టం లేదు. ఆమె మందం ఉంటే చాలు. నాకు నా బిడ్డకు అవసరం లేదా? అయినా నువ్వేం చేసినా పట్టించుకోదు. నేనేం చేసినా రెచ్చిపోతుంది. మీ మమ్మీ పట్టించుకోదా? నేను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్తే చాలు, ఊకే ఏం షాపింగ్కి వెళ్తావు అంటది నన్ను. అనవసరంగా చేస్తే ఎవరైనా అంటారు స్వప్న. మమ్మీయే కాదు. ఆ పని మనిషి ఎందుకు వచ్చింది మరి? మన ఇంట్లో చేసే పని వాళ్ళకు కూడా ఇచ్చాను. ఈమె నిన్న రాలేదు, అందుకే ఇప్పుడు ఇచ్చాను. ఏం చేస్తున్నారు వదినమ్మ? పనులు అయినాయా? అయినా వదినమ్మా, మీ అయినాయా? అయినాయి. తిన్నారా? టిఫిన్ తిన్నారా? తిన్నాం. చల్లగా చలి పెడుతుంది, వేడి వేడి వేసుకొని తినడం ఉన్నది. వేడివేడి వేసుకొని తినాలి మరి. అన్నయ్య పోయిండా? ఉన్నాడు, పేపర్ చదువుతాండు. ఎందుకు వదినమ్మా? ఏ వట్టిగానే మీకు అన్నయ్యని ఎత్తుకుందామని. రాండి ఎత్తుకోండి, ఏమవుతుంది? అన్నయ్య ఉంటే ఏమవుతుంది? ఎందుకు వట్టి ఇబ్బంది పెట్టుడని. రోజుకి ఒక్కసారన్నా మాకు అన్నయ్యని ఎత్తుకుంది, మీకు మంచం పట్టదు కదా? ఇక డెలివరీ అప్పుడు నేనే ఉంటి కదా అక్కడ. ఈ ఆడు పుట్టంగానే నా చేతిలోనే పెట్టిండ్రు. అందుకే ఇక పానం కొట్టుకుంటుంది. రోజు ఒకసారి చూడబుద్ధి అవుతుంది.
కన్నయ్య నా రాజు కొడుకు. వాడు చిన్నప్పుడు నా రాజు లెక్కనే ఉన్నాడు సేమ్. వాడిని ఎత్తుకోకుండా నేను ఎట్లుండాలి? పాపం రానే దానికి ఎత్తుకోబుద్ధి అవుతుంది కానీ అది బయటకు వెళ్ళరాదాయే. ఇంత నెల అయినాక దోస్తులు ఇద్దరిని కలుసుకోమని చెప్పాలి. అయ్యో మా రానమ్మ రోజు అడుగుతుంది, సరితని చూసి వచ్చిన పెద్దమ్మ ఎట్లున్నది, కన్నయ్య ఎట్లున్నాడు అని. నువ్వు రాగానే మా పిల్ల ఎట్లా అడుగుతుంది నీ పిల్ల గురించి? వీళ్ళు భలే దోస్తులే అయిన నిజంగా. 100 సార్లు గుర్తు చేస్తుంది రాని రాని అని. ఇవాళ రేపు ఈ బంధాలు బంధుత్వాలు ఏడున్నాయి? ఎక్కడనో ఒక దగ్గర స్వచ్ఛమైన ప్రేమలు ఉంటున్నాయి. ఎండలుంటే ఎంత ఆయమంటాంది పోయి. బాసేపు ఉంటే అంతా తిమ తిమ పెడుతుంది. ఇప్పుడు ఇంత సలిపాడైంది, ఇట్లా ఎప్పుడు లేకుండే. ఏందో ఏమో ఈ కాలం ఏమైతుందో, ముందు ముందు ఇంకెన్ని చూస్తామో ఏమో. మనమే గిట్ల భయపడితే పిల్లలు ఎట్లుంటారో ఏమో ఈ కాలంలో. ఇక కరోనానైతే విచిత్రంగా వచ్చింది పోయింది. ఎవరన్నా ఊహించిండ్రా అవన్నీ కరోనా వస్తుందని? ఎంతమంది చచ్చిపోయిండ్రు పాపం. చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఏం చూసిండ్రు ఏం చేసిండ్రు? పోయిన వాళ్ళది బాధనే, ఉన్నోళ్ళది బాధనే. పోయిన వాళ్ళని తలుసుకుంటే బాధపడతాండ్రు పాపం. ఇంకెన్ని విచిత్రాలు అవుతాయో ఏమవుతుందో అనే లోకం. వాళ్ళ అమ్మ ఏమంటుంది మరి, మళ్ళీ వస్తుందట్నా? ఆమె రాకపోతేనే మంచిదని. అబ్బా, ఇంట్లోండి అంత తలకాయ నొప్పి తెప్పిస్తుంది అందరికీ. ఆమె ఏం చేస్తుందంటే ఏం లేదు, మళ్ళా ఇంత వంట చేస్తుంది అక్కడ వారెత్తుంది ఒకటే పూట. ఇప్పుడు నేను మెల్లగా పొద్దున్న లేచి చేస్తే ఎన్ని పనులు అవుతాయి. నా కొడుకు కూడా కడుపు నిండా తినిపోతాడు. సరితకు కూడా ఇంత మంచిగా తినబుద్ధి అయ్యేటట్టు చేస్తాను. కమ్మ ఉన్నది అత్తమ్మ అని 2 బుక్కలు ఎక్కువ తింటుంది. వాళ్ళమ్మ వంట కూడా మంచిగా చేయదా ఏంది? ఏదైనా ఏదో ఎట్టికి అట్లా చేసి పారేసిపోతుంది. మేమేదో తింటాం కానీ పాపంగా పిల్లకు తినబుద్ధి కావద్దా? అంత మందులు వేసుకుంటుంది అది ఇది. నా కొడుకు కూడా మంచిగా లేకుంటే తిననే తిన్నాడు. కొంచెమే తింటాడు పాపం కొడుకు, కానీ మంచిగా లేదని అయితే అన్నాడు. అబ్బో, ఇక నీ కొడుకు గురించి చెప్తావు ఇక. అమాయకుడు నీ కొడుకు. ఆడమాయకుడు అయినందుకు సరితిని తుషారున్నది అనుకున్నా. అది కూడా ఇప్పుడు అంత డీలా పడిపోతుంది. వాళ్ళ అమ్మాయి వేసుడుకోమా అన్నాం. దానికి చెప్పాలే, కొడుకు పుట్టిండే అయిపోయి నువ్వు ఉండనే ఉంటివి. అత్తుండే మాముండే మంచిగా చూసుకుంటూనే ఉండే. కాళ్ళ గురించి ఇళ్ళ గురించి ఎందుకు ఆలోచించుడు? మరి పని తీరుతుంది అవదనమ్మా, మొత్తం ఒక్కలే అయిపోయినరు. ఇక మెల్లమెల్ల వేసుకుంటున్నావు అదనమ్మా. మా సార్ పాపం కూరగాయలు కోసిస్తాడు, బంటిగాడు సామాన్లు ఒకటి ఒకటి తెస్తాడు. ఇక పెద్దోడు ఆఫీస్కి కూడా వచ్చాడు పాపం, వానికి అదే టైం అయిపోతుంది. నీ పెద్దోడు అమాయకుడు కానీ చిన్న కొడుకు మస్తు సారు. అవు మస్తు సారు. ఆడు ఏందో అనుకున్నా కానీ ఏందో చేస్తాడు. ఏం చెప్తాండు ఏంది? తెలుస్తుంది అందరికి, తర్వాత మా తెలుస్తుంది. నేనే పరేషాన్ అయినా, ఈ లోకమంతా పరేషాన్ అవుతుంది. ఆ దేవుడు ఎట్లా రాత్రి అట్లా జరుగుతుంది. అదినే మన చేతులలో ఏముండదు. గంతే. సరే మరి నేను పోతిగా. రాండి, కన్నయ్య ఎత్తుకుంటా నచ్చిండు, రారా లోపలికి. అన్నయ్య ఉన్నాడు కదా, ఇబ్బంది పెట్టుడు ఎందుకు? అన్నయ్య ఉంటే తిన్నాడు. సాయంత్రం వస్తతి.